నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. రామాయణ, భగవద్గీత, భాగవతాదులు కాకుండా మనం తప్పకుండా చదవవలసిన గ్రంథాలు ఏమైనా ఉన్నాయా? సులువైనవి, ఇవి చదువుకుంటే చాలు బాగుపడతారు అనేవి ఏమైనా ఉన్నాయా? మన సంస్కృతిలో ప్రతి గ్రంథం గొప్పదే. పెద్ద జ్వాల మండుతోందనుకోండి, అందులో నుంచి రవ్వ తీసుకొచ్చినా దానికి కూడా అంత జ్వాల కలిగించే శక్తి ఉంటుంది. మన గ్రంథాలన్నీ అలాంటివే. పురాణాలు చూసినప్పటికీ ప్రతిదీ గొప్పగానే కనబడుతూ ఉంటుంది. కానీ ఏ గ్రంథం చదివినా గురుశిక్షణలో చదువుకోవాలి. దేనికైనా ప్రాథమిక సిద్ధాంతం ఎప్పుడూ ఒకటే అని గుర్తుంచుకోవాలి. ఈశ్వరుడు, ఈశ్వర శక్తి, అదే జగత్తంతా ఉంది. అది నిరాకారమే. కానీ ఉపాసకుల కోసం అనేక రూపాలు ధరించింది. ఈ ఒక్క సిద్ధాంతం గట్టిగా పట్టుకుంటే మనమే చక్కగా అన్నీ అన్వయించుకోవచ్చు. వేద ప్రమాణంగా చెప్పిన ప్రతి గ్రంథము కూడా ఒకే పరమాత్మను ఉద్దేశించి చెప్తోంది అనే ఎరుకతో గ్రంథం చదువుకుంటే ఏ గ్రంథమైనా మనలను తరింపచేస్తుంది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.